హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఈ రోజు కొన్ని కుర్తీ సెట్స్తో మీ ముందుకు వచ్చేసాను. కుర్తీ సెట్స్ కలెక్షన్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కాటన్ కుర్తీ సెట్స్తో మీ ముందుకు వచ్చాను ఫ్రమ్ లీబాస్. యాక్చువల్లీ లీబాస్ గురించి ఇదంతా నేను లిటిల్ థింగ్స్ ఛానల్లో ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా చూడండి. ఇవి మింత్రాలో కూడా దొరుకుతాయి, బట్ నేనైతే వెబ్సైట్లో ఎక్కువ తీసుకుంటాను బికాస్ కలెక్షన్ ఎక్కువ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మనకి వెబ్సైట్లో దొరుకుతుంది అండ్ కొంచెం మంచి ప్రైజెస్కి కూడా దొరుకుతుంది అనమాట. సో అందుకే నేను లింక్స్ కూడా వెబ్సైట్లో ఇస్తాను. సో అన్నీ ఆల్మోస్ట్ మొత్తం లీబాస్ కలెక్షన్ అంతా కూడా ఉండదు, డిఫరెంట్ వేరే సైట్స్లో. సో మొత్తం కలెక్షన్, కొత్త కలెక్షన్ అంతా కూడా వెబ్సైట్లో అయితే ఈజీగా మనకు దొరికేస్తుంది అనమాట. సో అది నేను లింక్ ఇచ్చేటప్పుడు కూడా నేను వెబ్సైట్ లింకే ఇస్తాను. సో మీకు కావాలని అనుకుంటే ఒకసారి సెర్చ్ చేసుకోండి, ఓకేనా? సో ఇతన్ని ఫర్ ది లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. ఫస్ట్ కుర్తీ సెట్ అయితే ఇది ప్యూర్ కాడీ కాటన్ అనమాట. ఇది చాలా 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 బ్యూటిఫుల్ ఉంది, కలర్ చాలా బాగుంది అండ్ కాటన్, ప్యూర్ కాటన్ కుర్తీ సెట్స్ కోసం మీరు చూస్తున్నా చాలా మంది అని అడుగుతూ ఉంటారు, ప్యూర్ కాటన్ చూపించండి, ప్యూర్ కాటన్ చూపించండి అని చెప్పి. బట్ నేను వెతికినా సరే ప్యూర్ కాటన్ కొంచెం రేర్గానే దొరుకుతుంది. సో నాకు లీబాస్లో ఎక్కువ మంచిగా కాటన్వి బాగా దొరుకుతాయి అనిపిస్తుంది. సో అందుకనే ఆ లీబాస్లో ఎక్కువ తీసుకుంటాను. నేను కాటన్ తీసుకోవాలనుకుంటే అదే బ్రాండ్లో ఎక్కువ తీసుకుంటాను. అప్పుడప్పుడు మింత్రా, అమెజాన్లో కూడా తీసుకుంటూ ఉంటాను. బట్ ఎక్కువైతే ఈ బ్రాండ్లో నాకు ఫేవరెట్ అనమాట. నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ కలెక్షన్ అంతా ఇక్కడదే. సో ఎక్కువ ఇక్కడ తీసుకోవడం అలవాటు అయిన తర్వాత బయట కూడా ఎక్కడ పర్చేస్ చేయట్లేదు, ఎందుకంటే మంచి క్వాలిటీవి, కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్గానే వస్తాయి అనమాట. సో కాడీ కాటన్ మీకు తెలిసే ఉంటుంది, దీని క్వాలిటీ గురించి ఎట్లా ఉంటుందో ఏంటో. సో ప్యూర్ కాడీ కాటన్ అనమాట. అండ్ చాలామందికి ఎవరికైతే ఆఫీసెస్కి అలాంటి వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ట్రౌజర్ కూడా వచ్చిందనమాట దీనికి, కలర్ కూడా చాలా బాగుంది. దీంట్లో 2-3 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో యా, ఇది బాటమ్ అండ్ ఇది దుపట్టా. దుపట్టా కూడా కాటన్ దుపట్టా లాగే వచ్చిందనమాట. అండ్ లెంత్ అండ్ విడ్త్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అసలు. సో కలర్ కూడా నాకు చాలా నచ్చింది, వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. సో నేనైతే సైజ్ ఎక్సెల్ తీసుకున్నాను. జనరల్లీ ఎల్ తీసుకుంటాను, కానీ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుందని ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా. మీరు ఎలా ప్రిఫర్ చేస్తారో దాన్ని బట్టి, మీరు జనరల్లీ ఏ సైజ్ తీసుకుంటారో అదే సైజ్ తీసుకోవచ్చు. కొంచెం లూజ్ కావాలంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. జస్ట్ మెన్షన్ చేస్తున్నాను బికాస్ ఎక్సెల్ తీసుకున్నాను అని అంటే మీరు కూడా ఎక్సెల్ తీసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది అనమాట. సో అట్లా కంఫర్ట్ కోసం నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాను ఎప్పుడు కూడా. అంటే ఇదివరకు అలా తీసుకునేదాన్ని కాదు, కొంచెం రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ సర్జరీ అయిన తర్వాత అయితే కంపల్సరీ లూజ్ వేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అలా లూజ్గా నైటీలు వేసుకునే ఉన్నాను ఇంట్లో. సో సడన్గా ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ వేసుకోవాలన్నా వేసుకోబుద్ధి అవ్వట్లేదు అనమాట. సో అందుకని సో మీరు చూసుకుని తీసుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది. దీని కలర్ కూడా చాలా బాగుంది. నాకు ఇలా లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఈ క్రీమ్ షేడ్స్, ఈ స్కిన్ కలర్ షేడ్స్ చాలా బాగుంటాయి, నాకు చాలా నచ్చుతాయి. సో అందరికీ నచ్చుతాయి లేదో నాకు తెలీదు. చిన్నగా వీనెక్ వచ్చింది. సో ఇది కూడా కాటన్ అనమాట. సో ఇలా వస్తుంది, లెనిన్ కాటన్ ఉంటుంది చూసారా, ఆ కైండ్ ఆఫ్ కాటన్ ఇది. సో చాలా లైట్గా ఉందన్నమాట. అండ్ సింపుల్గా నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి మనకి చూడగానే మంచిగా ఒక మంచి పాప్ ఆఫ్ కలర్ లాగా ఈ డార్క్ షేడ్ వల్ల అనిపిస్తుంది అనమాట, ఈ ఎంబ్రాయిడరీ వల్ల. సో ఇట్లా చాలా బ్యూటిఫుల్ ఉంది, వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ అనిపించింది నాకు. వేసుకుంటే లుక్ కూడా బాగుంది, ఎందుకంటే దుపట్టా కొంచెం కాంట్రాస్ట్లో వచ్చిందనమాట, చూపిస్తాను. సో ఇది బాటమ్ ట్రౌజర్ వచ్చింది. సో దుపట్టా కాంట్రాస్ట్ రావడం వల్ల ఏమంటే మనకు కొంచెం లుక్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది కదా. సో లైట్ కలర్ అయిపోయినట్టు అవ్వకుండా కొంచెం కాకి కలర్ అంటారు చూసారా, అది ఆ షేడ్. కాకి కలర్ కూడా ఎగ్జాక్ట్లీ కాదు, క్రీమ్ కాఫీ ఏదో కలర్, ఓకే. సో అది. అండ్ దుపట్టా వచ్చేసి ఇది రస్ట్ ఆరెంజ్ షేడ్లో వచ్చింది. సో కంప్లీట్ కాంట్రాస్ట్ రావడం వల్ల మంచి లుక్ వచ్చిందనమాట. సో దీని మీద ఇలా గోల్డెన్ స్ట్రైప్స్ రావడం అదంతా కూడా మంచిగా అనిపించింది. వేసుకుంటే లుక్ చాలా బాగుంది. నేను ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి చెప్తున్నా. సో మీరు చూడండి, నేను ఇస్తాను పక్కన వేసుకుని చూపిస్తాను. సో ఎట్లుందో మీరు కూడా చూసి చెప్పండి అండ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఏది ఫేవరెట్ అనేది కూడా. అండ్ నెక్స్ట్ బ్లాక్. నేను ఎప్పుడు బ్లాక్ తీసుకోవాలా వద్దా అని భయపడుతూ తీసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయను. ఎప్పుడు వేసుకుందామని డౌట్ వస్తుంది అనమాట, ఎప్పుడు వేసుకోవచ్చా
మళ్ళీ ఎవరిని ఏమన్నా అనుకుంటారా ఇట్లాగా. బట్ ఇది వేసుకోగానే ఎంత నచ్చిందో నాకు. ఇది చూడగానే మామూలుగా మోడల్స్ వేసుకుంటారు కదా, సో వెబ్సైట్లో చూసినప్పుడు మోడల్స్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది అనిపించింది. సరే ట్రై చేద్దామని తీసుకున్నా. అండ్ నాకు వేసుకున్నాక కూడా చాలా నచ్చింది. యాక్చువల్లీ కెమెరాలో కంటే కూడా నాకు రియల్గా నచ్చింది, బట్ కెమెరాలో ఎట్లా వచ్చిందో చూడాలి. సో రియల్గా ఇంకా బాగుందన్నమాట. సో మెరూన్ ఈ బ్లాక్ షేడ్ ఎప్పటి నుంచో ఉన్న కలర్ కాంబినేషనే, కానీ చాలా వేసుకుంటే బాగుంది అనిపించింది నాకు. సో చాలా లుక్ వచ్చింది అనమాట. ఇది కూడా కాటనే. సో కింద కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా క్లాసీగా ఉందన్నమాట వేసుకుంటే. అండ్ ఇది బాటమ్, కాటన్ బాటమ్ వచ్చింది. ఇది కూడా ట్రోజర్. సో ఇక్కడ యాక్చువల్లీ చాకీకి ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. బ్లాక్ బయటికి తీస్తుంటే భయం వేస్తుంది నాకు, మొత్తం హెయిర్ అంతా అంటుకుంటుంది. ఇది షిఫాన్ దుపట్టా వచ్చిందనమాట దీనికి. ఓకేనా, ఇది కూడా లెంత్ అండ్ విత్ పర్ఫెక్ట్ ఉన్నది. కొంచెం ఇలా మెరూన్ కలర్లో ఇలా బార్డర్ టైప్ వచ్చింది. బార్డర్ కూడా కాదు, అది జస్ట్ థ్రెడ్స్. సో అది. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇది ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నా, ఎప్పటి నుంచో నా దగ్గరే ఉండిపోయింది. అసలు ఇప్పుడు స్టాక్ ఉందో లేదో కూడా తెలీదు. వేసుకుంటే ఎంత బాగుందో తెలుసా. ఇది కాటన్, ఇది కూడా ప్యూర్ కాటన్. నెక్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ స్టైల్ చాలా బాగుందన్నమాట. అనార్కలి స్టైల్లో వచ్చింది కొంచెం. అండ్ ఇది మనకి పాకెట్స్ కూడా వచ్చాయి సైడ్లో. చాలా స్టైలిష్గా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ పింక్ కాబట్టి ఇంకా మనకు ఒక బ్రైట్గా, మన ఫేస్ అంతా బ్రైట్గా కనపడుతుంది. అండ్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది. నాకు ఇలాంటి నెక్స్ ఇప్పుడు చాలా నచ్చుతున్నాయి. వీ నెక్స్ కంటే కూడా ఈ నెక్ వచ్చి డీప్ నెక్లా వచ్చి ఇక్కడ ఇలా వస్తున్నాయి కదా, సో మంచి లుక్ వస్తున్నాయి అనమాట. నాకు బాగా సెట్ అవుతున్నాయి. సో అనిపిస్తుంది నాకు అలా. సో ఇది కూడా అనార్కలి స్టైల్. ఇది యాక్చువల్లీ మిగతావన్నీ ఎలా చూపించాను, ఇది అనార్కలి స్టైల్. సో పాకెట్స్ అవి వచ్చాయి కాబట్టి చాలా స్టైలిష్గా అనిపించింది అనమాట. వేసుకుని చూపిస్తాను చూడండి పక్కన. అండ్ ఇది ట్రోజర్. సో అన్నీ ఆల్మోస్ట్ నేను ఎక్సెల్లో తీసుకున్నాను. ఓకేనా. అండ్ ఇది దుపట్టా కూడా కాటన్ దుపట్టా వచ్చింది స్ట్రైప్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది, అసలు చాలా కంఫర్ట్ ఉందన్నమాట. మెయిన్ చూడ్డానికి ఆల్రెడీ డార్క్ షేడ్ పింక్ కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది, బట్ కంఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాటన్ అనగానే మనకు కంఫర్ట్ అనే తీసుకుంటాం కదా. సో చాలా కంఫర్టబుల్ ఉంది ఫిట్టింగ్ వైజ్ కానీ అంతా కూడా. సో మీకు ష్రింక్ అవ్వడం, కలర్ ఫేడ్ అవ్వడం ఈ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదండి. చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను ఈ బ్రాండ్లో. చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్ ఉంటాయి. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. సో మీకు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ నచ్చినట్లయితే తీసుకోండి. ఓకేనా. సో చాలా ఎప్పుడు నేను ఎక్కువ ఈ వీడియోస్ అన్నీ ఎక్కువ లిటిల్ థింగ్స్లోనే పోస్ట్ చేస్తాను. సో యా, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడ తీసుకుంటున్నాను ఏంటి లింక్స్ కావాలని అనుకుంటే ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.